ఒక పని చేద్దాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిగ్మా కింద మారుదాం. ఓకే, సిగ్మా అంటే నువ్వు యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్లో ఫీల్ అవుతున్నట్టుగా బయట ఇన్స్టాగ్రామ్లో చాలా చెడ్డ పేరు ఉందానికి వద్దురా అంటే లేదురా, వీ హ్యావ్ టు బీ సిగ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిగ్మా అవ్వాలంటే వీ హ్యావ్ టు లవ్ అవర్ సెల్ఫ్. హాయ్, నా పేరు అభిషేక్. ఫ్రెండ్స్ ఉంటారు మనందరికి. ఉన్నారా ఫ్రెండ్స్? ఎవరికైనా నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు బ్రో, ఫ్రెండ్స్ ఉండరు. ఫ్రెండ్స్ ఉంటారు అందరికి. ఇప్పుడు ఫ్రెండ్స్ని ఎలా చూస్ చేసుకుంటాం? ఎవడు డబ్బులు వచ్చి పెడతాడు, లేదంటే ఫస్ట్ ఎవడొస్తే వాడు, లేదంటే ఎవడన్నా కొంచెం బాగా చదివితే మనం బాగుపడాలనుకుంటే వాడు. రాడు మనకి తప్ప అందరికి వస్తాడు. అది ప్రాబ్లం. అది బాగా మంచోడు అనేవాడు పక్కనోడికి వస్తాడు, మనకి రాడు. కానీ నేను ఒక ఫ్రెండ్ చూస్ చేసుకోవడం ఎలా చేసుకున్నానంటే, ఎవడైతే నాకన్నా చూడడానికి చండాలంగా ఉన్నాడో, ఎవడు నాకన్నా చెత్తగా క్రింజ్గా ఉన్నాడో, ఎప్పుడైతే మొత్తం అన్నింటిలోనే నాకన్నా తక్కువగా ఉన్నాడో అని చేసుకున్నాను ఫ్రెండ్. అంటే దొరికాడు ఆడు దొరకడమే నా జీవితంలో జరిగిన పెద్ద తప్పు అని తర్వాత తెలిసింది. ఓ రోజు నేను బాత్రూంలో ఉన్నా. బాత్రూంలో వచ్చి తప్ప అని కొట్టేసాడు తలుపు వచ్చి. ఏదో అయిపోయిందని చెప్పండి సడన్గా తలుపేస్తే రేవేంద్ర అంటే ఇప్పుడే బిట్లు చూసాను రా అన్నాడు. ఓకే సరే వెళ్ళు, పక్కన ఇంకో బాత్రూమ్ ఉంది కదా వెళ్ళు, లేదంటే ఇప్పుడు వెళ్తావా వెళ్ళు అన్నాడు. అది ప్రాబ్లం అది కాదు, నన్ను కమెంట్ పడతాను. హౌస్ హీ కెన్ బి సో రూట్రా. ఆ అమ్మాయి చాలా క్యూట్గా ఉంది. అసలు వాడికి ఎలా కొట్టాలనిపిస్తుంది రా అమ్మాయి. అసలు వాడిని ఎలా కొట్టాలనిపిస్తుంది. సరేరా, ఇప్పుడు ఏమంటావు నువ్వు? తర్వాత కొట్టనంటావా, లేదంటే ఇప్పుడు నేను కొట్టమంటావా, ఏం చేయమంటావు? అలా కాదురా, వీ హ్యావ్ టు, ప్రజెంట్ జనరేషన్లో ఉన్నాం మనం, వీ హ్యావ్ టు బి ఏ జెంటిల్మెన్ రా. సరేరా, ఓకే అమ్మాయిని కొట్టుకో, నేను నువ్వే కొట్టుకో, అవసరం లేదు అమ్మాయిని కొట్టడం. అలా కాదురా, ఒక పని చేద్దాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిగ్మా కింద మారుదాం. ఓకే, సిగ్మా అంటే నువ్వు యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్లో ఫీల్ అవుతున్నట్టుగా బయట ఇన్స్టాగ్రామ్లో చాలా చెడ్డ పేరు ఉందానికి వద్దురా అంటే లేదురా, వీ హ్యావ్ టు బీ సిగ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిగ్మా అవ్వాలంటే వీ హ్యావ్ టు లవ్ అవర్ సెల్ఫ్. సెల్ఫ్ లవ్ చేసుకోవాలని. సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? ఇప్పుడు అర్థంలో నిన్ను చూసుకుని కొట్టుకుంటావా, లేదంటే బాత్రూంలోకి నువ్వు వెళ్ళి నీ ముఖాన్ని ఊహించుకొని కొట్టుకుంటావా, ఏం చేస్తావు? అలా కాదా, వీ హ్యావ్ టు లవ్ అవర్ స్కిన్, లవ్ అవర్ బాడీ, లవ్ అవర్ ఎన్విరాన్మెంట్. వీ హ్యావ్ టు బీ వెరీ కాన్షియస్. ఓకే, కానీ అయితే ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టా బయో మార్చాలి. ఫస్ట్ చేసిన వాడు చేసిన పని ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ పేరు మార్చేసాడు, ఆల్ఫా మ్యాన్ అని పెట్టాడు. సెకండ్ థింగ్, ఆడు ఇన్స్టా బయోలో #సిగ్మా అని పెట్టాడు. ఆడికి ఆల్ఫా బీటా గామా ఏం తెలీదు, ఓన్లీ ఆడికి తీట తెలుసు, ఆడి తీటగాడు కాబట్టి సిగ్మా అని పెట్టాడు. అది కూడా ఓకే, జిమ్ హాలిక్ అని పెట్టాడు. దాని దరిదాపుల్లో కూడా వెళ్ళావు. ప్రోటీన్ పౌడర్ నాడు కాంప్లైన్ అనుకుని కలుపుకొని అవుతాడాడు, అంత దరిద్రుడాడు. ఆడు జిమ్ హాలిక్ అన్నాడు. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. ఇన్స్టా డీపీ రిమూవ్ చేస్తాడు. క్రింజ్ అనిపించింది. ఇంకా #క్రింజ్ అని పెట్టుకోలేదు అంతే. పెట్టుకుంటే ఇంకా అది కూడా సరిపోయేది. ఈ దరిద్రంలో ఏంటంటే వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. నాకు దరిద్రం, ఆడే అదృష్టం, ఆ అమ్మాయి దురదృష్టం. గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది, అదొక ఏంటిది అసలు వీడికి ఎందుకు పడిందో తెలియదు. కానీ ఆ అమ్మాయి చాలా బాగుంటుంది, మంచి పుట్ట బొమ్మలు ఉంటుంది. 7 పొట్లకి అలా వేసుకున్నాడు అంటాడు. చాలా బాగుంటాడు, 7వ రకంగా ఉంటాడు మనిషి. సంపూర్ణేష్ బాబు చాలా బాగుంటాడు కొంచెం. ఆ హృదయకాళీ సినిమా చూసినప్పుడు కనీసం సంపూర్ణేష్ బాబు హృదయకాళీలో గుండు చేసాడు. 7 కార్యాలు 2 పోయాయి. వీడికి కార్యం అంటే ఏంటో కూడా తెలీదు, కార్యంకి తేడా తెలియదు వీడికి.
ఒకసారి ఆ అమ్మాయితో చిన్న గొడవ అయింది. గొడవ అవుతే అది వస్తుందా, అది వేస్ట్ది వదిలే అంటే పేరు పడేసుకున్నాడు. అది దాన్ని దీన్ని అనుకో, తను అను, లేదంటే పేరు పెట్టి వీళ్ళు దాన్ని దీన్ని అనకూడదు. తన్నే కాదు ఎవరిని అనకూడదు, రెస్పెక్ట్ ఉమెన్ అన్నాడు. సిట్టింగ్ చేసినప్పుడు కూడా బాగానే ఉన్నాడు. ఒక చిన్నపాటి గొడవ వచ్చి అది బ్రేకప్ దాకా వెళ్ళింది. నేను హ్యాపీ, ఆడు పాపం బాధ. నేను నవ్వలేను ఆడు ముందు, ఎందుకంటే తాగించేదాడు. నేను నవ్వలేను. డబ్బులు ఆడివి బాటిల్ తెచ్చింది ఆడు, తాగాడు పెట్టాడు బాగానే ఉంది, తాగుతున్నాడు. తాగిన తర్వాత ఎందుకు ఎడుతున్నానంటే వదిలేసింది అది. ఈడది అంటాడంటే ఎవరు పోవద్దు అనుకున్నాను. మళ్ళీ అది అనకూడదు, ఎవరు రాదు అనకూడదు, ఎవరు తను అదరా అమ్మాయి వదిలేసిందా ఎవరు అన్నా. తను వదిలేసిందారా అదేట్రా, తను చాలా మంచిదన్నా. మంచిదే బేవసం ఉండరా, అదేంట్రా బేవసం ఉన్నాను, అదే మొన్న తను అనాలన్నా కూడా దాన్ని దీన్ని అనకూడదు అన్నావు కదా, ఇప్పుడేంటి మరి ఎలా అయిపోయాయంటే లేదు తప్పున అదే అనవసరంగా ప్రేమించి తప్పు చేశాను. నీతో సిట్టింగ్ చేయడం నేను చేసిన తప్పు. రెండో థింగ్ ఏంటంటే ఆ అమ్మాయి నీకు ఎస్ చెప్పింది చూడు, ఆ అమ్మాయి తప్పు కాదు, అది పాపం. చాలా లేట్ గా రిలీజ్ అయింది నిన్ను వదిలేయాలని. ఎందుకంటే సింగిల్స్ కి ఒక ఏంటిదని అంటారు, నా సెల్ఫిష్నెస్ ఉంటది. మనకు లవ్ లేకపోతే ఎవరు ఉండకూడదని. కానీ ఆడికి ఉంటే బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే నాకన్నా అవుతుంది పడుతుందేమో నాకు చిన్న కోపం ఉంది, కానీ అది పడదు. దాని దరిద్రం కొద్ది అది పడిపోయింది అంతే, లేదంటే అది పడేది కాదు. అదంతా అయిన తర్వాత దాన్ని దీన్ని అన్నాడు, బేవసం ఉన్నాడు, అంత అయింది. అది కొంచెం ఒక 3-4 పెగ్గులు అయ్యేటప్పటికి ఒరే నీకు ఒక కథ చెప్పాలరా నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు బేవసం ఉన్నాను తీసుకుంటాడు, అది ఆడేసుకొని నేను ఏం అనకూడదు అమ్మాయిల్ని. అసలు ఏమన్నా సరే చాలా డౌట్గా ఉన్నాడు, బాధలో ఉన్నాడు, నేను ఆనందంలో ఉన్నాను. ఫస్ట్ థింగ్ నేను నవ్వుతే చెప్పేస్తాడు, నేను నవ్వాగట్లా. ఒక కథ చెప్తాను. సరే చెప్పరా, నాకు కూడా కథలు చెప్పడం అంటే ఇష్టం, నీకు కథలు పడటం ఇష్టం, నాకు కథలు చెప్పడం ఇష్టం, నేను వింటాను చెప్పు అన్నా. కూర్చుంటే అనగనగా ఒక రోజు ఎండలో చెన్నైలో ఒక అమ్మాయి వచ్చిందిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్గా ఉంది, కానీ చూడగా నచ్చింది. ఆ అమ్మాయి నా జీవితం అనుకున్నాను, వదిలేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి యావరేజ్గా లేదు, చాలా బాగుంటుంది, కత్తిలో ఉంటుంది. నువ్వు ఫ్రెండ్ అవడం వల్ల నేను చెల్లిగా ఫిక్స్ అయింది తప్ప, లేదంటే హౌ టు చీట్ ఫ్రెండ్ అని చెప్పి 100 చీట్ కోడ్స్ చదువు నీ బాడికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బేవర్సోడివి, ఆ అమ్మాయి బాగానే ఉంది. అంతా చెప్పిన తర్వాత మొత్తం వాడు లవ్ స్టోరీ అంతా చెప్పడంలో ఇందులో ఒక చిన్న దరిద్రం ఏంటంటే, ఆ అమ్మాయి మేము లేని టైంలో మా ఫ్రెండ్ రూమ్కి వచ్చింది. అది చెప్పాడు, ఓకే రూమ్కి వచ్చింది, ఏదో అయింది, పంపించేసాం. ఇది దాకా ఓకే, అదే అయ్యింది, ఏదో అవ్వలేదు, జరగాల్సిందే జరిగింది. కాకపోతే కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు, ముచ్చట్లు పెట్టుకున్నారు. అది జరగడం కూడా నాకు ప్రాబ్లం లేదు. వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఒక చికెన్ కర్రీ ఎలా వండుతారని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వచ్చింది, అది అయ్యింది, ఇది అయ్యింది, అలా అయ్యింది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సరే ఓకే నేను కూడా నీకు ఒక కథ చెప్తాను, ఎంతసేపు కథ చెప్పు కదా, నేను కూడా చిన్న కథ చెప్తాను. అనగనగా నా 6th క్లాస్లో మా అమ్మ కందిపప్పు తెమ్మందని చెప్పి ఒక కొట్టుకి వెళ్ళమను. నేను కందిపప్పు తేబోయి పెసరపప్పు తెచ్చాను. పెసరపప్పు కోసం మా అమ్మ నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టింది. ఆ పెసరపప్పు రిటర్న్ ఇవ్వడానికి వెళ్తుండగా దారిలో 2 కుక్కలు కనిపించింది. కుక్కలు మంచి పనులు ఉన్నాయి, ఒక డిస్కషన్ చేసుకుంటున్నాయి. ఆ కుక్కల మీదకి నేను ఒక రాయి ఇసాను ఆ రోజు, అందుకే నేను ఈ రోజుకి సింగిల్గా ఉన్నాను. ఆ రాయి ఏదో నీ మీద ఇసురుంటాయి, ఆ రోజు నువ్వు దగ్గరలో ఉండుంటే ఈ రోజు నువ్వు నాకు ఈ కథ చెప్పేది ఉండేది కాదు. ఆ అమ్మాయి జీవితం చాలా అందంగా ఉండేది.
వచ్చేది నేను బాబు కొట్టి వెళ్ళిపోతాను అలాగా కుక్కలాగా వెళ్ళిపోతాను. ఒక అమ్మాయి వచ్చేది నాకు కూడా. ఆ కుక్కల శాపం తగలడం వల్ల నేను సింగిల్గా ఉండిపోయాను. ఈ దరిద్రాన్ని అంతా నేను వెళ్ళాల్సి వస్తుంది. అండ్ వాడు అప్పటికి ఇంకా నాకు పిచ్చెక్కేసింది. ఇంకా మెంటల్ ఎక్కేటప్పటికి నాకు ఆడి లవ్ స్టోరీ, ఆడు చికెన్ కర్రీ రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా కడుపులో తెలిసి కక్కేసాను. కక్కేస్తాడు వచ్చి రే రే అభి అభి సారీ రా. ఏరా సారీ, నీ కడుపులోనే పెట్టక నాకు సంబంధం లేదురా. ఇక్కడ కాదురా కడుపు, అక్కడ వచ్చేలా ఉంది అక్కడ చూడు. లేదంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ లేదు అప్పటికి, ఎంతో మహా అయితే 17 or 18 ఉంటుంది. ఎక్కడ పోక్స పడిపోతామో చూసుకున్నాను. ఇంత జరిగిన తర్వాత ఇలాంటి వాడికి ఎవరన్నా కొంచెం దూరంగా ఉండాలి, లేదంటే ఇంకా భరించడం కుదరదు అంటే కొంచెం దగ్గరగా పెట్టుకోవాలి. నేను కొంచెం ఎక్స్ట్రీమ్ వెళ్ళా, మా ఇంటికి తీసుకెళ్ళానండి. కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళి వాడిని మా ఇంటికి తీసుకెళ్ళా. అక్కడ వాడు మా డాడీ ముందు పడ్డ కథలు ఉన్నాయి చూడు. కథలెన్నో చెప్పారు, కథలెన్నో మింగారు. నన్ను ఇంట్లో కూడా మింగారు. రాడ్ వేసారు నాకు ఇంట్లో. జస్ట్ అన్ని సింపుల్గా ఏం చేయాల. వాడు డీమార్ట్ చూడలేదంట ఇప్పుడు దాకా. వాడు డీమార్ట్ చూడలేదంట. నాకు తెలీదు. మళ్ళీ ఆడు ఎక్కడ ట్రయల్ రూమ్కి వెళ్తానంటే నా భయం. డీమార్ట్ చూడలేదంట. డీమార్ట్లో మనకి ఈ పప్పులు ఉప్పులు ఎలా ఉంటాయి, జస్ట్ లూజ్గా ఉంటాయి. అయితే మా మమ్మీ కరాచీ రవ్వ తీసుకురామంది. కరాచీ రవ్వ, బొంబాయి రవ్వ. వాడు ఇడ్లీ రవ్వ దగ్గరికి వెళ్ళి ఏంటి ఇదే బొంబాయి రవ్వ పార్సల్ చేయాలి. అది కాదా ఇచ్చోడా, మనకు కావాల్సింది బొంబాయి రవ్వరా, అది ఇడ్లీ రవ్వరా, మనకు అలా సెట్ కాదు, మా మమ్మీ నాకు చెక్కేస్తుంది అంటే, లేదు 100% షూర్ దిస్ ఈస్ ది బొంబాయి రవ్వ, యూ కెన్ టేక్ ఇట్ అన్నాడు. ఇంగ్లీష్లో అన్నాడు. ఓ అమ్మాయి ఇంగ్లీష్లో అంటేనే డౌట్ కొట్టింది నాకు ఫస్ట్. ఆడు ఇంగ్లీష్ మాట్లాడాడంటే అక్కడ ఏదో తప్పు జరుగుతున్నట్టు సిగ్నల్స్ వస్తాయి. ఈ అమ్మ అక్కడ మనం ఏం చేయాలంటే ఆడితో ఆర్గ్యూ చేయకూడదు. రూల్ నెంబర్ 1 ఆర్గ్యూ చేయకూడదు. సరే బాబు నీ మాట్లాడతానని చెప్పి అది పార్సల్ చేసుకుని వెళ్ళాను. మా మమ్మీ చూపితే చెత్తన కూడా ఎందుకురా ఇడ్లీ రావు తెచ్చో బొంబాయి రావు అనమాట అని మా అమ్మ సీరియస్ నా మీద. మమ్మీ ఏడు తెమ్మన్నాడు అంటే నేను చెప్తున్నాను అంటే ఇడ్లీ రావు అని వినట్లేదు ఆంటీ నా మాట. ఎందుకంటే అసలు ఫాస్ట్ అంటున్నాడు, అసలు వినట్లేదు ఆంటీ నా మాట, ఎందుకు ఇలా తయారయ్యాడు అని. అలాగే మా ఇంట్లో నన్ను ఈపించేసాడు. That's my set. Thank you.